హాయ్ అండి, వెల్కమ్ టు కేవిఎస్ కిచెన్ ఛానల్. ఈ రోజు నేను వీడియోలో మ్యాగీతో పిజ్జా రెసిపీని చూపించబోతున్నానండి. మ్యాగీతో ఎప్పుడు మనం నూడిల్స్ చేసుకుంటూ ఉంటాం కదా, అట్లా కాకుండా చాలా వెరైటీగా నేను సింపుల్గా ఉండే టేస్టీగా చేసే పిజ్జా రెసిపీని నేను చూపించబోతున్నానండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు లేట్ ఎందుకు ఎలా అనేది నేను వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా నేను అరకప్ అంతా గోధుమ పిండి తీసుకొని ఒక కప్ అంతా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా ఉండలు లేకుండా చాలా సాఫ్ట్గా కలుపుకుంటున్నానండి పిండిని. చూడండి, కన్సిస్టెన్సీ అంతా ఈ విధంగా ఉండాలి. ఆ తర్వాత 2 మ్యాగీ ప్యాకెట్లను తీసుకున్నాను. వీటిని ఇలా మ్యాగీని చిన్న చిన్న ముక్కలుగా క్రష్ చేసుకుంటున్నాను. మ్యాగీకి బదులుగా మీరు ఇప్పి కూడా తీసుకోవచ్చండి. సేమ్ ప్రాసెస్లో మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వీటిని ఈ బౌల్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా నేను ఇలా మిక్స్ చేసుకుంటున్నానండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా ఇలా కలుపుకుంటున్నాను. సో ఇప్పుడు ఆ తర్వాత నేను అందులోకి ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర వేసుకున్నాను. అలాగే 2 మ్యాగీ ప్యాకెట్లు కట్ చేసి వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ అంతా కారము, 1/2 స్పూన్ అంతా చాట్ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. మీరు కొత్తిమీర బదులుగా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి. అంతేకాదు చాట్ మసాలా పౌడర్ లేకపోతే నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. మొత్తం మసాలాలన్నీ పట్టేలాగా ఇలా బాగా కలుపుకుంటున్నాను. సో ఇదంతా బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకొని 1 టీ స్పూన్ అంతా ఆయిల్ ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇందులో ఎక్కువ ఆయిల్ కూడా మనకి యూజ్ చేసిన అవసరం లేదండి. చాలా సింపుల్గా చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఇప్పుడు నేను ఈ మ్యాగీ మిశ్రమం అంతా కళాయిలో ఇలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి నేను స్పాచులాతో ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఎడ్జెస్ మొత్తాన్ని చక్కగా ఇలా రౌండ్ షేప్లో ఇలా ప్యాన్లో మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా నేను స్ప్రెడ్ చేసుకున్నాను కదా, చూడండి ఇట్లాగా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని కళాయిని స్టవ్ మీద పెట్టుకొని దానిపైన ఆరిగానో అనేది స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత చిల్లీ ఫ్లాక్స్ కూడా ఇలా వేసుకుని స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఇది ఆప్షన్ మాత్రమే, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది మీరు యూజ్ చేసుకోవచ్చు. లో ఫ్లేమ్ మీద నేను కుక్ చేసుకుంటున్నాను. 3 నుంచి 4 నిమిషాల వరకు ఇలా లో ఫ్లేమ్ మీద నేను కుక్ చేసుకున్నాను. 3 to 4 మినిట్స్ తర్వాత చూడండి కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను తీసి ఒక ప్లేట్లో ఇలా టర్న్ చేసుకున్నాను. మళ్ళీ అదే ప్లేట్తో ఇలా వేసుకున్నాను కళాయిలో. చక్కగా మళ్ళీ నేను ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటున్నాను. 2 లేదా 3 నిమిషాల వరకు మూత పెట్టుకొని ఇలా కుక్ చేసుకున్నానండి. ఇప్పుడు టేస్టీ అయినా మనకి మ్యాగీ పిజ్జా అనేది రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని కట్ చేసుకున్నాను. చూడండి మీకు చూపిస్తున్నాను. మీరు ఇందులో చక్కగా టమాటో సాస్తో కనుక సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఎంత ఎమ్మీగా ఉంటుందో తెలుసా. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో ఇది తయారు చేయడం చాలా తేలికే కదా. సో తప్పకుండా మిస్ కాకుండా ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా. అంతేనండి ఇవాళ వీడియో.